మేము ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మీరు పడుకునే ఉండటం వల్ల అడగడం కుదరలేదు. చెప్పండి చిన్నమావయ్య గారు, అసలు ఎవరు చేశారది? ఇప్పుడు ఆ గొడవల గురించి ఎందుకులేమ్మా. అదేంటి చిన్నమావయ్య గారు అలా అంటారు? అంత పెద్ద గొడవలో కూడా రక్తం కార్చుకుంటూ సూర్యకి ఆ ఫోటో గురించి చెప్పడానికి ఎంత ప్రయత్నం చేశారు? అంటే నిన్ను పొడిచిన వాళ్ళు తాతయ్య మర్డర్కి సంబంధించిన వాళ్ళేనా? చెప్పండి చిన్నమావయ్య గారు, క్రిస్ మావయ్య గారిని చంపడం నిజమేనా? ఆ ఫోటోలో ఉన్నది అబద్ధమని మీరు చెప్పినప్పుడు నిజమేంటో కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. కరెక్ట్ చిన్నాన్న. ఆ రోజు నువ్వు జరిగిన నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించావు, కానీ సూర్య నీకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇస్తున్నాం బాబాయ్ అవకాశం. మా నాన్న చంపింది ఎవరో చెప్పు. చెప్పండి చిన్నమావయ్య గారు. మీరెవరి గురించి భయపడాల్సిన అవసరమే లేదు, చెప్పండి. ఎందుకు చిన్నాన్న తెలిసిన నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నావు? మా నాన్నగారు చనిపోయిన ఇన్నాళ్ళకు కూడా చెప్పకుండా దాచి ఇంకెప్పుడు చెబుదామని? మేం పోయాక? రామారావు, మీరందరూ క్షేమంగా ఉండాలనేరా నేనిప్పుడేమీ చెప్పలేకపోతున్నాను. చెప్పండి చిన్న తాతయ్య. మీ నాన్నని చంపి... చిన్న తాతయ్య గారు, మీకివ్వమని డాడ్ పంపించారు. పద్మా, కొంచెం తప్పుకో. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, మాట్లాడుకోండి. నేను ఇక్కడే కూర్చొని పండులు చేస్తాను. చిన్న తాతయ్య, మీరు చెప్పండి. తాతయ్య చెప్పండి. చెప్పండి చిన్నమావయ్య గారు. చిన్నమావయ్య, అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి చిన్న తాతయ్య. బాబాయ్ చెప్పు బాబాయ్. సావిత్రమ్మ నిద్రలోనే పోవచ్చు. షాపుకి వెళ్ళిన ఇంటి పెద్ద కొడుకు కోడలు వచ్చే దారిలోనే యాక్సిడెంట్ అయిపోయి నుజ్జు నుజ్జు అయిపోవచ్చు. ఊరెళ్తున్న రెండో కొడుకు కోడల్ని దారిలో దోపిడి దొంగలు దోచుకొని నరికి నరికి చంపొచ్చు. పద్మ వంట చేస్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ పేలి ముక్కలు ముక్కలైపోవచ్చు. చెప్పు బాబాయ్. జయంతి ఆంటీ, లిల్లీ ఏంటి ఇంటికొచ్చే టైం దాటిపోయినా ఇంకా రాలేదు? ఆంటీ వినపడిందా? వినపడిందిలే, వస్తుంది. ఎక్కడికి పోతుంది? ఇక మిగిలింది లెల్లి. కాలేజీకి వెళ్తుంది, తిరిగి రాదు. 4 రోజుల తర్వాత ఊరు బయట చెరువులో శవమై తేలుతుంది. ఎక్కడికి వెళ్ళిందో చూడండి రా. ముందు అమ్మాయికి ఫోన్ చేయండి. ఒరే రామారావు, నువ్వు ఫోన్ చేయరా తొందరగా. మీరన్నా చెయ్యండి. ఏమైందో ఏంటో. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? స్విచ్ ఆఫా? అదేంటి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదే? ఏమై ఉంటుంది? ఏమైందో అని మీకు గుర్తు చేశాను నేను. ఒరే, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్కి ఎవరికైనా ఫోన్ చేయండి రా. కాలేజీకి వెళ్ళి వాకప్ చేయండి. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మొత్తం చూడండి. తొందరగా వెళ్ళండి రా, వెళ్ళండి. తొందరగా చేయండి రా, ఏదో ఒకటి చేయండి. మరిది గారు, ఏదో ఒకటి చేయండి. ఫోన్ చేయండి. రాలేదా? ఏదో ఫోన్ వచ్చిన. సరే, అది చేసిందా? నాన్న
హలో లిల్లీ, ఏమైపోయావమ్మా? ఫోన్ ఆఫ్లో ఉంది. సారీ నాన్న, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయిందంట. సరే, ఇంటికి వస్తున్నావా? వాట్ మిస్టర్ హరి, నీకు ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈరోజు లిల్లీ రావడం లేట్ అయింది. వాడుకోలేదో రేపు రావడం లేట్ అవ్వదు, లేట్ లిల్లీయే అవుతుంది. సరేనమ్మా, తొందరగా వచ్చేసాయి. ఈ ఫోన్ మీ ఫ్రెండ్దే కదా? అవునా? సరే అమ్మా, కంగారు పడాల్సిన పనేం లేదు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిందంట, వచ్చేస్తుంది. లిల్లీ ఫ్రెండ్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. తాతయ్య, ఇప్పుడు చెప్పండి మీరు. ఏంటి చెప్పేది? చెప్పు చెప్పు అని ఇందాకటి నుంచి చంపు తింటున్నారు. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. ఇదిగో, మీరు నన్ను విసిగించకండి, ఒంటరిగా వదిలేయండి, వెళ్ళండి. బాబాయ్, ఒరేయ్, నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమంటారా చెప్పండి. అదేంటి చిన్న మామయ్య గారు, మండపంలో చెప్తాను చెప్తాను అని మీరేగా ప్రాధాయపడ్డారు. పడ్డానమ్మా, విన్నారా? వినలేదుగా. చెప్పాలనుకున్నప్పుడు నేనే చెప్తాను, నన్నెప్పుడు అడగండి. మీరు మరీ ఆంటీ, నిజమేంటో తెలిసి కూడా నిజమేంటని అడిగితే ఆయన మాత్రం ఏం చెప్తారు? పదండి, ఇంకా ఇక్కడే ఉంటే గోడలు కూడా మాట్లాడేలా ఉన్నాయి. అనవసరంగా వచ్చాం, తప్పు మందే. పదండి. ఏంటి హరికృష్ణ, నీ వాళ్ళందరూ అలా వెళ్ళిపోయారు? మీ తండ్రి కూతుళ్ళిద్దరూ ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? నా వాళ్ళ చేతే నన్ను నానా మాటలని ఇలా చేస్తున్నారే. మీకిదేమన్నా భావ్యంగా ఉందా? లేకపోతే వెళ్ళి చెప్పేయ్, ఎవరు నిన్ను పట్టుకున్నారు? రేపు లిల్లీ, ఎల్లుండి పద్మ, ఒక్కరోజు ఒక్కొక్కరు వరుసగా అందరూ పైకి పోతారు. వద్దు సామాన్య, వాళ్ళ అమాయకులు, వాళ్ళనేం చేయకండి. చేయకూడదనుకుంటే తెలిసిన నిజాన్ని మైక్లో పెట్టకుండా కడుపులో పెట్టుకో. అది తల్లిలా నిలువుగా ఆడించినంత వరకు మాత్రమే. అడ్డంగా ఆడించిన రోజు అందరూ అడ్రస్ లేకుండా పోతారు. ఆ తప్పు నేను చేయను, నన్ను నమ్మొచ్చు. అయితే నేను కూడా ఇక వెళ్ళొచ్చు. ఇదిగో, సగం ఒలిచాను, మిగతా సగం నువ్వు ఒలుచుకుని తిను. యా. యాజ్ ఎ వైఫ్గా నా భర్తకి నేను చేయాల్సిన పనులు బాధ్యతలు మాత్రం నేను చేస్తాను. మీరు భర్తగా యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది మీ ఇష్టం. స్నానానికి వేడి వేడిగా నీళ్లు పెడతాను. స్నానం చేయండి, చేయకపోండి, మీ ఇష్టం.
వీపు రుద్దమంటే రుద్దుతాను, లేదంటే లేదు. అమ్మా అమ్మా ఆ ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్తున్నాను కొడుదురా, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. ఏంటి చిన్నత్త చూస్తున్నావు? మా ఆయన మీరు పెట్టినవి ఒక్కడు కూడా తీసుకోలేదని ఆశ్చర్యంగా ఉందా? నీకెలా తెలుసు? యాక్చువల్లీ ఏం జరిగిందంటే చిన్నత్త, మీరు పెట్టినవి నేను పెట్టాననుకున్నాడు మా ఆయన. నేను పెట్టినవి ఎవరు పెట్టారో తెలియక వేసుకున్నారు. ఆయనతో రివర్స్ లో వెళ్తే గానీ పని జరగదు కదా చిన్నత్త. అందుకే మీరు అరేంజ్ చేసిన వాటికి సంబంధం లేకుండా నేను అరేంజ్ చేశాను. వర్కౌట్ అయింది. అవుద్ది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్పపాటులో ఎంత మాయ చేసావే, ఈసారి చేయలేవులే. ఇప్పుడప్పుడే చేయలే చిన్నత్త, కొంచెం గ్యాప్ తీసుకుంటాను. బాబా రాజీ ఆంటీ, రాజీ ఆంటీ, రాజీ ఆంటీ, నా ఉద్యోగం గురించి అంకుల్ని అడిగారా? అడిగానమ్మా. ఏమన్నారు? ఇచ్చేలా చేస్తామన్నారా? చేయడం కుదరదని చెడమొడ తిట్టారు. తిట్టారా? నేను ఇంకొంచెం బలవంతం చేస్తుంటే కొట్టేలా మీదకొచ్చారు. ఆయన ప్రాబ్లం ఏంటి? నేను చెప్పాను కదమ్మా ఒప్పుకోరని, విన్నావా? సిఫార్సులు సూర్యకి నచ్చవు, ప్రతిభకే వాడు గుర్తింపిస్తాడు. మీ అంకుల్ కూడా ఇదే చెప్పారు. కాకపోతే బాగా కోపంగా చెప్పారు. ఇక ఆఫీస్ ఆశలు వదులుకో సామాన్య. ఎందుకంటే వదులుకోవడం? మంచి ఐడియా ఆంటీ అది. నేను ఆఫీస్కి ఎంట్రీ అయ్యానంటే మనిద్దరు కోరికలు తీరిపోతాయి. అయిపోతాయి సరే, నేనిక్కడ ఏం చేయను? మీరు మాట్లాడండి. ఎవరితో? అదే ఆంటీ, ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆ కోటేశ్వరరావు కదా చూసుకునేది. ఆయనతో మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు సామాన్య? మా ఆయనే కుదరదని చెప్తే ఆయన ఎలా కుదురుతుందని చెప్తాడు? అది కూడా నేను చెప్తే. ఎందుకు రాజీ ఆంటీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు? మీరేమన్నా ఇంట్లో పని మనిషా? పెద్ద కోడలు. మీ మాటకి ఎంత విలువ ఉంటుందో మీకు తెలియడం లేదు. ఆ విలువను ఒకసారి వాడండి. ఎక్కడా ఎక్కడా? మళ్ళీ ఎక్కడ అంటారు? ఆ కోటేశ్వరరావు దగ్గర. ఏంటి ఈ విషయం కోసం నేను అక్కడికి వెళ్ళాలా? ఆంటీ, అతని దగ్గరికి మీరెందుకు వెళ్ళడం? ఫోన్లు లేవా ఏంటి? ఒక్క ఫోన్ చేసి మాట్లాడండి సరిపోతుంది. మన కోసం ఆంటీ. ఏంటంటే అంత ఆలోచిస్తున్నారు? ఏమవుద్దో అని. ఇంత నీరసంగా మాట్లాడితే అవ్వదా ఆంటీ? గొంతులో గంభీరం వినపడితేనే అవతల పనవుతుంది. మాటలో పొగరు పెంచండి. అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. వజ్రపాటి కోడలాంటి మీరు భయపడతారా?
హలో హలో కోటేశ్వర గారు, నేనండి. ఎవరు? వజ్రపాటి రాజేశ్వరిని. అదేనండి, రాజీని. నమస్తే మేడం. నమస్తే. మీతో ఒక పని పడింది కోటేశ్వరరావు గారు. చెప్పండి మేడం. చెప్పండి అంటున్నారు కానీ చేస్తాను అని అనడం లేదు కదా. ఏం చేయాలి మేడం? ఏం చేయాలని అంటున్నారు కానీ చేస్తానని చెప్పట్లేదు కదా. అదే ఏం చేయాలో చెప్పండి మేడం, చేస్తాను. ఏం లేదండి, నేను ఒక అమ్మాయిని పంపిస్తాను, మీరు తనకి ఉద్యోగం ఇచ్చేయాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది, పంపండి. అర్హత ఉంటే తప్పనిసరిగా ఇస్తాను. అర్హత అంటే? అదే మేడం, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి కదండి. నేను చెప్పిన తర్వాత కూడా అవన్నీ అవసరమా? ఏం అక్కర్లేదు, వస్తుంది, ఇచ్చేయండి. వచ్చేవాళ్ళు ఎవరు మేడం? సామాన్య. ఆ మేడమా? ఆ మేడమే. సూర్యబాబు గారికి ఒకసారి చెప్పి. రాజీ అమ్మ మాట మీకంత విలువ లేదండి? అయ్యో మేడం, అంత పెద్ద మాట ఎందుకమ్మా? వద్దు అనుకునేటప్పుడు ఈ వజ్రపాటి రాజీ మాటకు ఎదురు చెప్పకూడదు. అలాగే అమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు, సామాన్యకి ఆ ఉద్యోగం రావాలి. అలాగేనమ్మా. పంపిస్తాను, ఇచ్చేయండి. సరేనమ్మా. మంచిదండి, ఉంటాను. అలాగేనమ్మా. దేవుడా, మళ్ళీ ఏదో కొత్త ట్విస్ట్ వచ్చేలా ఉందే. రాజీ ఆంటీ, నీకు ఉద్యోగం వచ్చేసింది సామాన్య. రాజీ అంటే ఏమనుకుంటున్నావు? థ్యాంక్స్ ఆంటీ. రండి మేడం, రండి. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉందా? వాట్ కోటి? చిన్న ఇంటర్వ్యూ ఉంది మేడం. ఇంటర్వ్యూనా? యుఎస్ లో మా కంపెనీలో మేమే 1000 మందికి ఇంటర్వ్యూ చేస్తాం. అంటే జస్ట్ ఫార్మాలిటీ కోసం మేడం. ఓకే, ఈ రూమ్ లోనే మేడం, రండి. పదండి. రండి. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. వీళ్ళే మేడం మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది. క్వశ్చన్స్? ఏదో ఫార్మాలిటీ కోసం మేడం. ఓకే, కూర్చో. సర్టిఫికేట్స్ అని తీసుకొచ్చారు మేడం? ఐమ్ ఫ్రమ్ అమెరికా. అదే నా సర్టిఫికేట్. రెజ్యూమ్ తెచ్చారా మేడం? ఓకే మేడం, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమంటారా? ఓకే, క్యారీ ఆన్. మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అనలిటికల్ థింకింగ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, లాజికల్ మైండ్, కామన్ సెన్స్, ఈ 4టికి సంబంధించినవి మేడం. ఓకేనా? నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ మేడం. ఒక చెరువు ఉంది మేడం. ఉందా? ఉందని అనుకోండి. ఓకే. దానిలో తామర పూలు పూస్తుంటాయి. ఆ చెరువుకు ఒక గుణం ఉంది. ఓకే. ఆ చెరువులో మొదటి రోజు 2 పూలు ఉంటే అవి రెండో రోజు డబుల్ అవుతాయి మేడం. అలా రెండో రోజు వచ్చేసరికి 4 అవుతాయి. ఆ 4 8 అవుతాయి. ఆ చెరువు మొత్తం ఫ్లవర్స్తో నిండిపోవడానికి 20 days పడుతుంది. ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. ఇంకా క్వశ్చన్ అవ్వలేదు మేడం. అవ్వలేదా? 20 days అని చెప్తే ఏదో ఫార్మాలిటీస్ కదా అనుకున్నాను. ఓకే ఓకే, అడగండి. పూర్తి చెరువు నిండడానికి 20 days అయినప్పుడు సగం నిండడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days మ్యాన్. ఓకే మేడం. నువ్వు క్వశ్చన్ అడిగినంతసేపు పట్టలేదు కదా నేను ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్, ఫాస్ట్ ఫాస్ట్. ఓ మామిడి తోట ఉంది మేడం. ఎక్కడా? విజయవాడలోనే అనుకోండి. ఓకే. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. మామిడికాయలు కోసుకోవచ్చా? కోసుకోవచ్చు మేడం. మనీ అడుగుతారా? అంటే క్లారిటీ కోసం ఆన్సర్ చెప్పాలి కదా. అడగరు మేడం. ఓకే, కంటిన్యూ.
ఫాస్ట్ ఫాస్ట్. మీకు 2 బ్యాగులు ఇస్తారు. ఒక్కొక్క బ్యాగులో 100 కాయలు పడతాయి. అంటే 2 బ్యాగులకి 200 కాయలు. ఆ మామిడి తోటకి 100 ద్వారాలున్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే బ్యాగ్కి 1 కాయ చొప్పున ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కాయ ఇవ్వాలి. అంటే ఒక్కో మనిషి దగ్గర 2 బ్యాగులు ఉంటాయి కాబట్టి 2 కాయలు. మామిడికాయలు కోసుకోవడానికి అక్కడికి చాలా మంది వెళ్ళారు. వెళ్ళారా?